నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. యువత పోరును జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లా పిలుపు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధితుల్ని ఆదుకుంటున్న జాబితాలో వినుకొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే టాప్ 3లో నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలియజేశారు. పట్నంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా చీఫ్ విప్ జీవి ఆంజనేయుల చేతుల మీదుగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 43 మంది లబ్ధిదారులకు 55.62 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు జీవి ఆంజనేయులు సీఎం నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ ఈ విధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చింది లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సీఎంఆర్ఎఫ్ను మరింత బలోపేతం చేసి పారదర్శకంగా సమర్థంగా అర్హులైన వారికే చెక్కులను అందజేస్తున్నామని, ప్రతి రూపాయి సరైన వ్యక్తికి చేరేలా మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 3 పార్టీలు కలిపి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని మరి సర్వశక్తులకి అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు అనారోగ్యంతో హాస్పిటల్లో చాలా ఖర్చు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడానికి సీఎం గారికి లెటర్ పెట్టాం. మీ అందరి కోసం ఒక్కొక్క లెటర్ పెట్టాం. మరి చంద్రబాబు నాయుడు గారు స్పందించి మీ అందరికీ ఇప్పటి వరకు 556 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన చంద్రబాబు గారికి 556 మందికి ఈ సంవత్సర కాలంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసి 3,86,00,000 ఇచ్చిన చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నాం. చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వినుకొండకి రాష్ట్రంలోనే టాప్ 3లో సహాయం అందింది. 556 మందికి 3,86,00,000 మందికి ఈరోజు సహాయం అందటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. భగవంతుడు మీ అందరికీ ఈ ఆరోగ్యం బాగాలేక ఎవరికైతే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందో వాళ్ళ ఆరోగ్యం ఇంకా బాగుపడాలని, ఆనందంగా ఉండాలని, ఫాస్ట్గా రికవరీ అవ్వాలని మరి భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మండలాల వారీగా అందుకోవాలని కోరుతున్నాను. చివరిలో ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది, ఆ గ్రూప్ ఫోటోలు కూడా పాల్గొని వెళ్ళాల్సిందే కోరుతున్నా. రామకృష్ణ గారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నా. యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన పథకాల కింద ఇవ్వాల్సిన బకాయిలను, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 భృతి చెల్లించాలని నిరసన గలం తెలపడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ప్రభుత్వంపై నిరసన గలం తెలపడానికి రేపు ఉదయం 10 గంటలకు తలపెట్టిన యువత పోరు కార్యక్రమాన్ని విద్యార్థులతో, నిరుద్యోగులతో భారీ ర్యాలీగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి కలెక్టర్కి వినతి పత్రం సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యూత్ అందరూ కూడా ఈ నిరుద్యోగ వృత్తి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆఫీస్ కాడ అందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. వైసీపీ అభిమానులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆ యూత్ పోర్లో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఎంత ఇస్తానో 3,000 రూపాయలు ఎట్టని చూపించాడు. నీకు 3,000 ఉద్యోగాలు ఇయ్యన పరిస్థితిలో 3,000 రూపాయలు ఇస్తామని చెప్పావు. మరి ఎవరికన్నా 3,000 ఇచ్చావా? 3,000 ఇవ్వకపోగా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 1,36,000 మందికి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఆ 6,000 మంది కన్నా మీరు ఎక్కడన్నా కల్పించారా? 1,30,000 మందిని పక్కన పెట్టు. ఇప్పుడు ప్రతి సెక్రటరియట్లో, ఇప్పుడు ఇక్కడ గ్రామ పరిపాలనా కేంద్రాల్లో, రైతు భరోసా కేంద్రాల్లో అంత దమ్ముగా, ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి
పల్లెలలో ఉన్న చదువుకున్న బిడ్డలందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి అందుబాటులో ఉండి ఉద్యోగం చేసుకుంటారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సైకిల్పై ప్రపంచ పర్యటన చేస్తున్న తమిళనాడుకు చెందిన సైక్లిస్ట్ ముత్తు సెల్వన్కు 10,000 ఆర్థిక సాయం అందించారు ప్రభుత్వ చీఫ్ విప్. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పర్యావరణం కోసం కృషి చేస్తున్న ఇలాంటి వ్యక్తులు సమాజానికి మరీ ముఖ్యంగా యువతకు ఎంతో ఆదర్శమన్నారు. కోయంబత్తూరు నుంచి మొదలుపెట్టిన తన యాత్రలో భాగంగా ఆదివారం వినుకొండకు చేరుకున్నారు. పర్యావరణం కోసం కృషి చేస్తున్న ఇలాంటి వ్యక్తులు సమాజానికి మరీ ముఖ్యంగా యువతకు ఎంతో ఆదర్శమని ఆయన కొనియాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం ముత్తు సెల్వన్ చేస్తున్న కృషి మరెంతో మందికి మార్గదర్శనమన్నారు. బొల్లాపల్లి మండలం పలుకూరి రామపురం గ్రామంలో యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద మైనార్టీ కుటుంబాలకు నెలకు సరిపడా రైస్ బ్యాగ్తో కూడిన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కూలీ నాలీ చేసుకునే నిరుపేదలు అలాంటి కుటుంబానికి సాయం చేసినందుకు ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పమిడిపల్లి అనిల్ మాట్లాడుతూ పేద మైనార్టీ కుటుంబాలకు సేవలు అందించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, ఇలాంటివి మరెన్నో మంచి కార్యక్రమాలు చేయుటకు మా ఫౌండేషన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.